కొత్త ఏడాదిలో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. నేడు శ్రీహరికోటలోని షార్ నుంచి పిఎస్ఎల్వి-C 62 రాకెట్ ను ప్రయోగించనుంది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి-C 62 రాకెట్ ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశించనున్నారు. ఇక పిఎస్ఎల్వి రాకెట్ లో ఇది 65వ ప్రయోగం. ఇక పిఎస్ఎల్వి-C 62 రాకెట్ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగంలో 4 దశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన EOS-N1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనున్నారు. 14 స్వదేశీ విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు. ఆ తర్వాత PS4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే పేలోడ్ ను ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్ మహాసముద్రంలో పడేలా డిజైన్ చేశారు. కొత్త ఏడాది మరో తొలి ప్రయోగానికి అయితే సిద్ధపడింది ఇస్రో. 10 గంటల 17 నిమిషాలకైతే ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఎప్పుడు చూసినా మనకి ఇస్రో సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ రోజు తొలి ప్రయోగం 2026 లో ఇది 10 గంటల 17 నిమిషాలకి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. కావున డీటెయిల్స్ అంటే ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో తొలి రాకెట్ ప్రయోగానికి అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పిఎస్ఎల్వి-C 62 రాకెట్ ప్రయోగానికి అయితే శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల 19 నిమిషాలకు పిఎస్ఎల్వి-C 62 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి స్వదేశీయ సాంకేతిక పరిజ్ఞానం, అధునాత సాంకేతికతో రూపొందించిన 1485 కేజీల బరువు గల ఉపగ్రహాన్ని EOS-N1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రయోగం ద్వారా వాణిజ్య పరంగా అంతరిక్షంలోని మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా కక్షలోకి పంపనున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే షార్ లోని హెవికల్ అసెంబ్లీ బిల్డింగ్ నందు యుద్ధ ప్రతిపాదకన రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ రాకెట్ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలు విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాలను మరియు స్వదేశానికి చెందిన పలు ప్రైవేట్ సంస్థలకు చెందిన మరో 7 ఉపగ్రహాలను మొత్తం 17 శాటిలైట్లను అమర్చి EOS-N1 శాటిలైట్ తోటి స్పేస్ లోకి పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని వర్తన ధ్రువ కక్షలోకి ఈ మొత్తం ఉపగ్రహాలను అయితే ప్రవేశపెడతారు. అయితే EOS-N1 ఉపగ్రహం భారతదేశ భూభాగంతో పాటు ఇండియాలో బార్డర్ లో చుట్టూ ఉన్న శత్రు దేశాలకు చెందిన కదలికలను పసిగట్టే ప్రయత్నం అయితే చేస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆదివారం మధ్యాహ్నం 10 గంటల 15 నిమిషాలకైతే కౌంట్ డౌన్ మొదలైంది. ఈ కౌంట్ డౌన్ మొదలైన అనంతరం ఈ రోజు 10 గంటల 19 నిమిషాలకైతే ఈ రాకెట్ నింగిలోకి పంపనున్నట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ రాకెట్ ప్రయోగం సక్సెస్ అవ్వాలని సూలూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ, ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ రాకెట్ ప్రయోగం సక్సెస్ అవుతుందని కూడా చెప్పిన పరిస్థితి దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. Right, Sunil. Thanks for the update.